ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమునకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే పరిశుద్ధ గ్రంథాలు మనం తెరవబడినట్లయితే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యము ఏందనగా అంశము ప్రార్థన జీవితము. నువ్వే విధంగా ప్రార్థన జీవితంలో ఎదగాలి, నువ్వే విధంగా ప్రార్థన జీవితంలో నువ్వు ముందుకి కొనసాగింపబడాలి, నువ్వే విధంగా ప్రార్థన జీవితంలో దేవుని వైపు నువ్వు కొనసాగింపబడాలంటే మనం గమనించినట్లయితే దేవుని యొక్క జీవితాన్ని అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా మన జీవితానికి ఒక ప్రార్థన జీవితం అనే పునాది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రార్థన ఎవరికి చేయాలి అనే మొదటి పాయింట్ ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మొదటి పాయింట్ లోనికి వస్తున్నట్లయితే మొదటి అంశములోనికి నేను వస్తున్నాను. మొదటి అంశము అనగా ఎవరికి నువ్వు ప్రార్థన చేయాలి అనేది ఈ యొక్క క్వశ్చన్ లో నేను మీకు పంచుకోబోతున్న వాక్యము అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్నట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే 5వ వచనంలో పేతురును చెరసాలలో ఉంచినప్పుడు సంఘం అయితే అతని కొరకు ఆ శక్తితో దేవునికి ప్రార్థన చేయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే పేతురును చెరసాలలో ఉంచినప్పుడు, ఎవరిని? పేతురుని చెరసాలలో ఉంచినప్పుడు ఎవరికి ప్రార్థన చేశారు? సంఘము. ఎవరికి ప్రార్థన చేశారంటే ఇక్కడ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనము ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పేతురుని చెరసాలలో ఉంచినప్పుడు, పేతురుని చెరసాలలో వేయినప్పుడు ఆ పేతురు కొరకు సంఘము ప్రార్థన చేసి ఉన్నది. సంఘము ఏ విధంగా ప్రార్థన చేసి ఉన్నదంటే ఆ యొక్క చెరసాలలో నుండి పేతురుని ఆ యొక్క దేవదూతలు బయటికి తీసుకొచ్చేంత వరకు ఆ యొక్క సంఘము ప్రార్థన చేసి ఉన్నదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది, దేవుని యొక్క మాట ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. పేతురును చెరసాలలో వేసినప్పుడు అనగా పేతురును చెరసాలలో ఉంచబడినప్పుడు ఆ శక్తితో వారు ప్రార్థన చేశారంట. చూడండి, ఒక సంఘ కాపరిని చెరసాలలో ఉంచినప్పుడు, ఒక సంఘ కాపరిని చెరసాలలో వేసినప్పుడు ఆ సంఘం ఏం చేస్తున్నదంటే ఆ కాపరి కొరకు ఆసక్తితో ప్రార్థన చేసి ఉన్నారంట. ఆ సంఘము ఆ యొక్క పేతురు కొరకు ఏం చేసేదంటే ఆ యొక్క రూమ్ లో కూర్చొని ఆ సంఘం అంతా కలిసి ఆసక్తితో దేవునికి ప్రార్థన చేసింది అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. ప్రియులారా, మనం నిజముగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విన్నట్లయితే, నువ్వు నిజముగా పరిశుద్ధాత్మ దేవునిలో నువ్వు నివసింపబడుతున్నట్లయితే, నువ్వు దేవునికి ఏ విధముగా నువ్వు ప్రార్థన చేయాలంటే ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, నువ్వేం చేయాలంటే ఆసక్తికరంగా నువ్వు దేవునికి ప్రార్థన చేయబడి ఉండాలి. ఆసక్తికరంగా నీ నిజ జీవితంలో దేవునికి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు అనేది ఈ దినాన నువ్వు గమనించినట్లయితే మనము మన ప్రార్థన జీవితం ఎలా ఉంటున్నది,
నిజముగా మన ప్రార్థన జీవితము ఏ విధముగా నడవబడుతూ ఉన్నది, నిజముగా మన ప్రార్థన జీవితము ఏ విధములో ఎలా నువ్వు నడిపించబడుతూ ఉంటున్నావు అనేది ఈ దినాన మనం గమనించినట్లయితే, ప్రార్థన అనేది నీకు ఆయుధముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన అనేది నీ జీవితానికి అదొక పునాదిగా వేయబడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థన అంటే ఇక్కడ ఆ పేతురు కొరకు, ఆ చెరసాలలో వేయబడ్డ పేతురు కొరకు ఆ సంఘము ఏ విధముగా ప్రార్థన చేసి ఉన్నదో, నీవు కూడా నీ సంఘముతో అనగా నీవు నీ కుటుంబం కొరకు, నీ సంఘము కొరకు, నీ కాపరి కొరకు నువ్వు ప్రార్థన చేసే వారుగా ఉండాలి. అందుకే ప్రియులారా, నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పేతురు ఏ విధముగా ప్రార్థన చేసి ఉన్నాడు, మనము మన ఇంటిలో కూడా ఆ విధముగానే ప్రార్థన చేయబడి ఉండాలి అంటున్నాడు. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు ఆసక్తితో ఎలాగైతే ప్రార్థన చేస్తావో అదే ఆసక్తి దేవుడు పేతుర్ని విడుదల చేసి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని, మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని, మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలను నువ్వు వినేలాగా, నువ్వు చేయలాగా, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చేసేలాగా నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఆసక్తితో దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయబడి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటను నువ్వు కనిపెట్టాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చూడాలన్నా, దేవుని యొక్క మాటను నువ్వు కనిపెట్టాలన్నా, దేవుని యొక్క వాక్యము చేత నువ్వు బలపరచబడాలన్నా ప్రార్థన జీవితం అనేది నీలో ఉండాలంటున్నాడు దేవుడు. ప్రార్థన జీవితం లేనిదే నువ్వు ఏది చేసినా అది వ్యర్థముగా మార్చి ఉంటది తప్ప మరి ఏమీ ఉండదు ప్రియులారా. ఇక్కడ పేతురు కొరకే తన సంఘము ప్రార్థన చేసి ఉన్నది. నీ కాపరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కాపరి కొరకు నువ్వు ప్రార్థనలో నడబడుతున్నావా? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కాపరి కొరకు, నీ సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, ఒక్కసారి నువ్వు గమనించండి ప్రియులారా. ఒక్కసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన బాహుళ్యతలో నువ్వు ఉన్నావా లేదా అనేది నువ్వు గమనించినట్లయితే అదే కృప దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూస్తున్నట్లయితే రెండో మాటకు వస్తున్నాను ప్రియులారా, గమనించండి. ఆ యోహాను సువార్త 14వ అధ్యాయము రెండో మాటకు వస్తున్నాను. రెండో మాట మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రెండో మాట చూస్తున్నట్లయితే కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి ప్రార్థన చేసి ఉన్నాడు. ఏ విధంగా ప్రార్థన చేశాడంటే ఈ లోకము కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. మనం చేసిన తప్పిదాలన్నిటినీ దేవుని ఎదుట, అదే తన తండ్రి ఎదుట పశ్చాత్తాపపడి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూస్తున్నట్లయితే ప్రియులారా, మీరు నా నామమున దేనిని అడుగుతురు నా తండ్రి కుమారుణ్ణి యందు మహిమపరచబడి ఉండదకి దానిని చేతును అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మీరు నా నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకే దానిని చేతును అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, నువ్వేదైతే దేవుణ్ణి అడుగుతావో, నువ్వేదైతే దేవుణ్ణి అడుగుచూ ఉంటున్నావో,
నువ్వేదైతే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువాన్ని నువ్వు అడుగుచూ ఉంటున్నావో దాన్ని ఎవరి ద్వారా అంటున్నాడంట? తండ్రి తన కుమారుని యందు మహిమపరచబడి ఉన్నట్టుకే దాన్ని చేతును అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఇక్కడ దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది, ఇక్కడ దేవుని యొక్క మాటే సెలవిస్తూ ఉన్నది. ఎందుకనగా మనము దేవుని ఎదుట నువ్వు ప్రార్థించబడినప్పుడు, దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని ఎదుట నువ్వు జీవిస్తున్నప్పుడు అది ఏ విధముగా చేయబడుతున్నదంటే, మనము దేవుని అడిగినప్పుడు అది తన కుమారుని ద్వారా చేస్తాడు. ఆ తన కుమారునికి మహిమ కలుగునట్టుగా దేవుడు చేస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు అడుగుతున్నావు, దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ నామం ఎవరికి జరుగుతుందంటే కుమారునికి జరుగుతున్నది. మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన నిజ జీవితాల్లో మనం ఆలోచిస్తే, మన నిజ జీవితాల్లో మనం చూస్తే, మన నిజ జీవితాల్లో మనం పరీక్షించినట్లయితే మనం ఏ విధంగా చేస్తున్నామో, ఏ విధముగా దేవుని పట్ల నడుస్తున్నామో, ఏ విధముగా పరిశుద్ధాత్మ దేవుని ఎదుట నువ్వు నిలబడి ఆయన వైపు నువ్వు చూస్తున్నావు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే నీ ప్రార్థన జీవితం అనేది ఒక గొప్ప మెట్టుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నిజంగా కొందరు ప్రార్థన చేస్తారు, ఉత్తుత్తి ప్రార్థనలు మనకు అవసరం లేదు ప్రియులారా. దేవుడు ఆసక్తితో ప్రార్థన చేయమంటున్నాడు. నువ్వు నామకార్థన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నామకార్థంగా దేవుని ఎదుట అడగవలసిన అవసరం లేదు. నువ్వు నామకార్థంగా దేవుని పట్ల నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది నామకార్థంగా చేయొద్దు అంటున్నాడు దేవుడు. ఏం చేయమంటున్నాడో తెలుసా దేవుడు? ఆసక్తితో నీ పూర్ణ హృదయముతో ఆసక్తిగా నువ్వు దేవునికి ప్రార్థన చేయమంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలిగి దేవుని ఎదుట నువ్వు ప్రార్థనలో నిలబడగలుగుతావో, అప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటాడంటే, నేను నిన్ను చూస్తున్నాను, నీ ఆసక్తిని చూస్తున్నాను, నీ విశ్వాసాన్ని చూస్తున్నాను, నేను నీకు జవాబునిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఒక్కసారి నువ్వు దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేస్తే, ఒక్కసారి నువ్వు దేవుని ఎదుట ప్రార్థనలో నిలబడగలిగితే, ఒక్కసారి నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి ప్రార్థనలో నువ్వు నిలబడగలిగినట్లయితే, నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో, ఏ విధంగా నీ ప్రార్థన జీవితం ఉంటున్నది అనేది నువ్వు ఒక్కసారి పరీక్షించుకున్నట్లయితే, ఆ పరీక్ష జీవితంలో దేవుడు నీకు తోడుగా నిలబడబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి మాటలు దేవుడు మన జీవితంలో గొప్పగా ఫలింప చేయబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.